నేను ఎవరికీ చెప్పుకోని విషయం ఏంటంటే నేను మా నాన్న నుండి వీలైనంత తప్పించుకొని తిరుగుతుంటాను. ఆయన కల్మషం లేని ప్రేమకు నేను అర్హుని కానని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నేను ఒక ప్రయోజకుడిని. అది అబద్ధమనే నిజం నేను చెప్పలేను. సంతోషం. మిమ్మల్ని అందరినీ చూసిన మీ అందరికీ పెళ్ళిళ్ళు కావాలని మనసులో కోరుకుని దేవునికి మొక్కినా. మా దేవుందిరా, ఏ నిమిషంలో కళ్ళు మూస్తామో మాకు తెలియదు కదా. వద్దన్న 100 బతుకుతాం మామ. చూడు మా పిల్లలతో కూడా ఎలా తిరుగుతుంటావు. అవునవును, మీలాంటి పిల్లోళ్ళు బాగా చదివి పైకొచ్చి పేరు తెచ్చుకుంటే ఏ తల్లిదండ్రులైనా సులభంగా బతికేరు. అయినా మా దేవుందిరా చీక చింత, తినడం పడుకోవడం, అదే మా లైను. సర్లేగానే రేపు పొద్దున్నే రైలు ఎక్కాల. మేము కూడా వస్తాలే మామ. ఎందుకు లేరా, వీడు ఒక్కడొస్తే చాలు. నిజానికి వీడు కూడా అక్కర్లేదు. తండ్రి కొడుకులు ఒక లైన్ కదా.